జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కేయూ సుబేదారి నుంచి మాట్లాడుతున్నాము. యాక్చువల్గా నేటి సమాజంలో చూసుకున్నట్లయితే మహిళలకు ఇంకా అసమానతలు అనేవి చాలా ఎదుర్కొంటున్నారు. గతంలో చూసుకున్నట్లయితే సమానత్వం అనే భావనకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ప్రస్తుత కాలంలో మహిళ ఎన్నో రంగాలలో, రాజకీయ రంగం కానీ, సేవా రంగం కానీ, ఇంకా ఉద్యోగ రంగం కానీ ఇవన్నిట్లో పురోగతి సాధించినప్పటికీ ఇంకా లింగ వివక్షత అనేది ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఈ లింగ వివక్షతని మరియు ఇలాంటి అసమానతలని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాల ద్వారా మనం అధిగమించవచ్చు. అదేంటంటే ముందుగా కుటుంబం నుండి మనకి ప్రారంభం అవ్వాలి. కుటుంబం నుంచే లింగ వివక్షత లేకుండా పిల్లల్ని పెంచాలి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మహిళలకు సమానంగా అందించాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే వస్త్రధారణ అనేది మహిళలపై అత్యాచారం జరగడానికి కారణమా కాదా అన్న విషయం పక్కన పెడితే, ఏడాదేళ్లున్న చిన్నారి నుంచి 60 ఏళ్ల ముసలవ్వ దాకా అత్యాచారానికి గురవుతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? మారుతున్న ఆలోచనలు, వెర్రితలలు వేస్తున్న పాశ్చాత్య సంస్కృతి. కావున మనమందరం మహిళలకి సమాన గౌరవం అందించి సమానత్వాన్ని తీసుకొచ్చి మన సమాజాన్ని ముందు పథంలో నడిపిద్దాం. ప్రస్తుత కాలంలో ఇంకా చూసుకున్నట్లయితే మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు. సామర్థ్యం అనేది లింగత్వాన్ని చూసి కాదు, సామర్థ్యం అనేది లింగాన్ని చూసి కాదు, ప్రతిభని చూసి ఇవ్వాలి. ఉద్యోగాల్లో మహిళలకి పదోన్నతులు కల్పించాలి. రాజకీయ రంగాల్లో ముందుకి ఇంకా రావాలి. ఇంకా శాసనసభలో కానీ, లోక్సభలో కానీ మహిళల యొక్క శాతం ఇంకా పెంచాలి.